శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలే వేదికగా రాజకీయం రాజుకోనుంది. ఈ సమావేశాలకు పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. విద్యుత్, అవినీతి, రైతు సమస్యలు, తెలంగాణ అంశాలను సభను కుదిపేనున్నాయి. రాష్ట్రం సమస్యలతో సతమతమవుతుంటే కంటితుడుపుగా అసెంబ్లీ నిర్వహించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సర్కారు మాత్రం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలు శనివారం వరకు సాగుతాయి. కేవలం 5 రోజుల పాటే అసెంబ్లీ భేటీ కానుంది. తొలి రోజు విద్యుత్ సమస్యపై సభలో చర్చ జరగనుంది. ప్రజల్ని సతమతం చేస్తున్న విద్యుత్, కరవు, అనారోగ్య సమస్యలు శాసనసభను కుదిపేయనున్నాయి. వృత్తి విద్యా కోర్సులకు బోధనా రుసుముల నూతన విధానంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసు, తదనంతర పరిణామాలు కూడా సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలోనూ సర్కార్ను ప్రధాన ప్రతిపక్షం నిలదీయనుంది. ధర్మాన రాజీనామాపై ముఖ్యమంత్రి ఇంకా నిర్ణయం తీసుకోనందున వర్షాకాల సమావేశాలకు ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక తెరాస సహా భాజపా, సిపిఐ తెలంగాణపై పోరాడేందుకు సిద్ధమయ్యాయి. విమోచన దినం కావడంతో ఆ అంశం సభపై ప్రభావం చూపనుంది. శాసనసభను పట్టుమని ఒక 5 రోజులు అంటే కంటి తుడుపు చర్యక టెక్నికాలిటీ కోసం సభను సమావేశాలను పెట్టినట్టుకుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర రైతాంగ సమస్యలు, అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్లకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా తాగునీటి సమస్యలు, అరాచకం, అదేవిధంగా అవినీతి మంత్రులను తొలగించే విధంగా ప్రధానమైన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా పోరాటం చేస్తుంది. మరొకసారి మేము అన్ని పార్టీల వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మేము కోరుతా ఉన్నాం, తెలంగాణ ప్రాంత ప్రకటించిన మాట ప్రకారంగా తీర్మానాలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అధికార పక్షం కూడా విపక్షాలను ఎదుర్కొనేందుకు ప్రణాళికల్ని రచించింది. విద్యుత్, బోధనా రుసుములు సహా ఏ అంశాన్నైనా విపక్షాలు సభలో ప్రస్తావిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధమని అంటోంది. మేము ఏదైతే మనం పని దినాలు అనుకుంటా ఉన్నామో ఎక్కువ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా వెనుకాడటం లేదు, తక్కువ రోజులు నడిపియాలని. ఇది మొక్కుబడిగా కాదు, ప్రధానమైన సమస్యలను మరి ఆలోచింపజేయడానికి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షాలు కానీ ఇతర ప్రతిపక్షాలకు సంబంధించి వారు లేవనెత్తే ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా రాష్ట్ర ప్రజానికానికి జవాబు చెప్పే కార్యక్రమం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఈ సమావేశాల నుంచి సభా నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించనున్నారు. సభ ఎజెండా, ప్రశ్నోత్తరాలను ముందు రోజే అసెంబ్లీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నారు. సభా కార్యకలాపాలు, సభ్యుల ప్రసంగాలు, మంత్రుల సమాధానాలు కూడా సాయంత్రానికే వెబ్సైట్ లో పొందుపరుస్తారు. వెబ్సైట్ తో పాటు నియోజకవర్గ అభివృద్ధి నిధులపై సభ్యులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.